5 to 6 years బేబీకి లంగా ఓని ఏ విధంగా కట్ చేయాలో, ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. 3 మీటర్స్ క్లాత్ తీసుకొని పొడవు వచ్చేసి 28 30 వరకు తీసుకోవాలి. మనం సైజుని బట్టి 28 సైజు 28 మీటర్స్ అయితే 3 మీటర్స్ తీసుకోవాలి. సేమ్ లైనింగ్ కూడా 2 మీటర్స్ వరకు లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ కూడా 2 మీటర్స్ వరకు లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ తీసుకున్న తర్వాత దీనికి పైన కుచ్చులకు 1 మీటర్ తీసుకోవాలి. ముందు ఫ్రంట్ భాగము కుచ్చులు పెట్టుకోవడానికి 1 మీటర్ తీసుకొని ఈ విధంగా మనకు కుచ్చులు అనేది ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్ ముందు భాగం ఇట్లా మనకు కుచ్చులు అనేది వస్తుంది. తర్వాత పట్టీకి ఇట్లా బార్డర్ తీసుకోవాలి. బార్డర్ మనకు కింది బార్డర్ వచ్చింది కాబట్టి పట్టీకి బార్డర్ తీసుకొని ఈ విధంగా బార్డర్ స్టిచ్ చేసుకొని ఎలాస్టిక్ అనేది నడగా సెట్ చేసుకోవాలి. ఇది లంగా అన్నట్టు ఒక 4 to 5 to 6 వరకు బేబీకి మనకు లంగానే సరిపోతుంది. ఓనీకి ఇట్లా 1 మీటర్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మలుచుకొని బార్డర్ అనేది వేసుకోవాలి మనం. ఇది ఓనీ. బేబీ ఫుల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ వచ్చేసి ఇట్లా 2 పీసెస్ తీసుకోవాలి. 2 పీసెస్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 2 తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 తీసుకోవాలి. సంక విడ్త్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్ ఆఫ్గా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి 3 తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఇలా కొంచెం రౌండ్ అప్ చేసుకోవాలి. మనకు ముందు భాగము డిజైన్గా స్క్వేర్ నెక్ అయినా స్టార్ నెక్ అయినా పెట్టుకోవడానికి మనము ఇలా తీసుకోవాలి. ఫస్ట్ ఈ మార్క్ నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్కు డిజైన్ అనేది తీసుకోవాలి. డిజైన్కు ఒక 3 ఇంచెస్ పొడవు అనేది 3 అయినా 4 అయినా మనకు 3.5 తీసుకుని ఇంకో 3.5 కాడ మార్క్ పెట్టేసుకొని ఇలా మార్క్ పెట్టేసుకున్నాక మనం ఇంత డిజైన్ కావాలనుకో ఇట్లా స్టార్ నెక్ అనుకో దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా గీసుకోవాలి. ఈ నెక్ అనుకో మనం ఇట్లా గీసుకున్న తర్వాత మనం ఏ నెక్ అయినా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ నెక్ అనేది ఇలా వస్తుంది. బ్యాక్ నెక్ అనేది మనం రౌండ్ గీసుకున్నాం కదా, దీన్ని కొద్దిగా ఎక్స్ట్రా రౌండ్ ఇది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్. తర్వాత దీన్ని ఉక్సుల పట్టికి కాలర పట్టికి మనము సెంటర్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్నట్టు ఇలా వస్తుంది. ఇది ఉక్సుల పట్టికి ఇది ఒక కాలర పట్టి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అన్నట్టు. తర్వాత వచ్చేసి పఫ్ హ్యాండ్స్కు ఇప్పుడు ఈ విధంగా క్లాత్ తీసుకున్నాం కదా, ఈ విధంగా క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా మలుచుకోవాలి. ఇలా మలుచుకున్న తర్వాత మనం ఎంత పఫ్ పెట్టుకోవాలనుకుంటామో అంత తీసుకొని మనం పఫ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 ఇంచెస్ తీసుకున్నాము. 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఈ నుంచి ఒక 3 ఇంచెస్ మళ్ళీ ఇక్కడ నుంచి
2 ఇంచెస్ ఇట్లా ఈ విధంగా తీసుకున్నాం కదా. మన మార్క్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా వస్తుంది పప్పు. చిన్నపిల్లలు కాబట్టి మనకు చిన్నగా వస్తుంది, పెద్దవాళ్ళకైతే మనకు వేరే తీసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి ఇంత తీసుకుంటే సరిపోతుంది. పొడవ వచ్చేది ఒక 5 తీసుకుంటే మనకు కరెక్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత తీసుకోవాలి. ఇక్కడ మనము కుచ్చుల కోసం టక్స్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ కుచ్చులు వస్తాయి కాబట్టి మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్ స్టార్ నెక్ కదా, ఫ్రంట్ పార్ట్ మనకు స్టార్ నెక్ కాబట్టి మనం దీని మీద పెట్టేసుకొని మనము మార్క్ అనేది వేసుకొని సేమ్ ఇదే విధంగా దీనికి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ ఇట్లా తీసుకొని ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఈ ఫ్రంట్ నెక్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ మార్క్ పెట్టేసుకోవాలి. ఇది ఇట్లా ఎక్కడ వరకు ఉందో ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాం కదా. మార్క్ పెట్టేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ అంటే ఇంత వస్తుంది. ఈ విధంగా సేమ్ అదే విధంగా 2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. గలని మనకు ఏ నెక్ అయినా, స్టార్ నెక్ అయినా, స్క్వేర్ నెక్ అయినా, ఏ నెక్ అయినా మనకు ఇట్లా తీసుకుంటే ఈజీగా ఉంటుంది. మనకు కరెక్ట్ అనేది నెక్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇటు ఫోల్డ్ చేసేసుకొని మనకు దీనికి అటాచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఈ ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇటు ఉల్టా తీసేసుకొని ఉల్టా నుంచి తీసేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు బేబీ యొక్క బ్లౌజు, ఫుల్ బ్లౌజు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్, లెహంగా ఉన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. స్టిచ్చింగ్ ఇప్పుడు మనం స్టార్ నెక్ ఇట్లా తీసుకున్నాం కదా, స్టార్ నెక్ తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న దాన్ని ఫస్ట్ ఇట్లా సైడ్కు ఇట్లా మలుచుకోవాలి. ఈ విధంగా మనము స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్ సెంటర్లో చూసుకుంటా మనము చూసుకొని కరెక్ట్ సెంటర్ చూసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్ మూల అనేది కరెక్ట్ అనేది చూసుకోవాలి. కుట్టిన తర్వాత మనకి ఇక మూల మీద ఉంది కదా, ఇది సెంటర్లో ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. చిన్న కట్ చేసుకుంటే మనకు కరెక్ట్ అనేది షేప్ అనేది వస్తుంది. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా అనుకొని చిన్నగా కుట్టు పెట్టేసుకోవాలి. బట్టి ఏడ్చిన ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇట్లా మలుచుకొని కరెక్ట్ స్ట్రైట్గా ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్కడ ఇలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ బ్యాగ్ ఇట్లా ఉల్టా తీసేసుకొని కరెక్ట్ ఇప్పుడు ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్లో మనము ఇంత ఒక ఈ విధంగా మనకు టక్స్ అనేది వస్తుంది. కరెక్ట్ సెంటర్లో చూసుకొని పెట్టుకోవాలి. ఇటు సైడ్ కరెక్ట్ సెంటర్లో చూసుకొని టాకలాగా వేసుకోవాలి. ఇట్లా ఇటు ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ మనం వదిలేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా అదేవిధంగా టక్స్ వేసుకోవాలి. సెంటర్లో
తర్వాత మనకు ఉక్సుల పట్టి కాజల పట్టి అనేది తీసుకున్నాం కదా, ఈ ఉక్సుల పట్టి కాజల పట్టి వేసుకోవాలి. 7 సైడ్ ఇట్లా చిన్నగా మలుచుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకు కాజా పట్టి అనేది ఇట్లా విధంగా వస్తుంది. మలుచుకోవాలి. ఇలా మలుచుకొని విధంగా కుట్టు పెట్టేసుకోవాలి. ఇది ఉక్సు పట్టి. ఉక్సు పట్టి అనేది లోపలికి మలుచుకోవాలి, కాజా పట్టి అనేది బయటికి మలుచుకోవాలి. ఇది ఉక్సు పట్టి సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఉక్సు పట్టి కుట్టిన తర్వాత దీన్ని లోపలికి ఇలా మలుచుకోవాలి. ఇలా మలుచుకొని ఎడ్జ్ నుంచి కుట్టు అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ అనేది కుట్టేసుకోవాలి. గల బ్యాక్ నెక్ మనము కుట్టుకోవాలి. ఇలా కుట్టుకొని లోపలికి మలిచేసుకొని ఇట్లా మలిచేసుకొని కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం స్టిచ్ చేసిన తర్వాత భుజాలు జాయింట్ చేసేసుకొని మనకు హ్యాండ్స్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. చేసుకున్నాక మనం పఫ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఫస్ట్ ఇక్కడ స్టిచ్ చేసి కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఇట్లా కుచ్చులు పెట్టేసుకొని కింద ఇలా మలుచుకోవాలి. ఫస్ట్ ఇలా మలుచుకొని ఈ కుచ్చులు పెట్టేసుకోవాలి. మనం ఫస్ట్ ఇట్లా చిన్నగా మలుచుకోవాలి. చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న కానీ మనము కుచ్చులు అనేది ఇలా ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. సెంటర్లో కూడా ఇదే విధంగా ఇట్లా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. సెంటర్ నుంచి మనం కుట్టు పెట్టేసుకుంటా వచ్చేసి ఇక్కడ సెంటర్ మనకి ఇక్కడ కుచ్చులు ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి మనం కుచ్చులు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి కదా కుచ్చులు, ఇక్కడ నుంచి ఇదే విధంగా సేమ్ ఇదే విధంగా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. తర్వాత మనకు ఈ సెంటర్లో ఒక లేస్ అనేది ఇలా కుట్టేసుకోవాలి. లేస్ ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఈ హ్యాండ్స్ని మనకు ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్లో చూసుకొని ఈ సెంటర్ కరెక్ట్ ఇక్కడ ఈ భుజం మీద కుట్టు చూడ ఈ కుట్టు కాడ పెట్టేసుకోవాలి. సెంటర్లో మనకు సెంటర్లో మార్క్ పెట్టేసుకొని ఇక్కడ ఇట్లా భుజం మీద మార్క్ పెట్టేసుకొని ఇట్లా ఈ విధంగా పెట్టేసుకొని ఇన్ని నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదే విధంగా 2 సైడ్ హ్యాండ్స్ ఇదే విధంగా కుట్టుకోవాలి. తర్వాత మనం కరెక్ట్ సైజు అనేది చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఇంచెస్ అనేది హ్యాండ్ని బట్టి చూసుకోవాలి. మనం ఇక్కడ 4 ఇంచెస్ అనుకో హ్యాండ్ అంటే వాళ్ళ సైజుని బట్టి మనం 4 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5.5 తీసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని మనం ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి కింది నుంచి ఒక 3 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుట్టు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ నుంచి మళ్ళీ కరెక్ట్ ఇదే లెవెల్గా ఇదే కుట్టు నుంచి రావాలి. ఇక్కడ వరకు వచ్చినాక మళ్ళీ సైడ్ నుంచి కుట్టు పెట్టేసుకోవాలి. సైడ్ నుంచి కుట్టు పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు ఇట్లా వదిలేసుకున్నాం కదా, దీన్ని ఇలా మలిచేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇదే విధంగా 2 సైడ్ అనేది కుట్టుకోవాలి. తర్వాత చివర్లో చిన్నగా ఈ విధంగా మలుచుకోవాలి. బ్యాక్ సైడ్ థ్రెడ్ కోసం ఒక 1/2 మీటర్ ఇట్లా థ్రెడ్ తీసుకొని టర్న్ చేసుకొని దీన్ని ఒక 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మలుచుకొని
ఇలా కుట్టు పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా సీదాగా తీస్తే కరెక్ట్ మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. ఇట్లా ఈ విధంగా కుట్టిన తర్వాత మనం బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ వదిలేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఫుల్ బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్కర్ట్కు ఈ విధంగా మనం ఫస్ట్ కుచ్చులు పెట్టేసుకోవాలి. స్కర్ట్కు ఫ్రంట్ పార్ట్ మనం కుచ్చులు పెట్టుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనము ఇట్లా ఫస్ట్ కుచ్చులకు అని క్లాత్ తీసుకున్నాం కదా, ఈ క్లాత్ అనేది ఇట్లా పెట్టేసుకొని చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ కూడా ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వస్తుంది. పెట్టేసుకున్నాక దీన్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ కూడా లోపల లైనింగ్ కూడా ఇదే విధంగా చిన్న కుచ్చులు పెట్టేసుకొని లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉంటుంది కదా, మనము ఇటు సైడ్ది కొంచెం ఇట్లా మలుచుకోవాలి. 2 సైడ్ అదే విధంగా జస్ట్ కొంచెం ఇట్లా మలుచుకొని కుట్టుకోవాలి. మలుచుకున్న తర్వాత మనం బార్డర్ అనేది కట్ చేసుకున్నాం కదా పట్టీ కోసం, ఈ బార్డర్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తాయి కదా, దీన్ని ఈ విధంగా ఇట్లా మలుచుకొని ఇంకొక కుట్టి ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా పట్టీ పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చివర్లో కుట్టు పెట్టేసుకుంటూ రావాలి. ఇలా స్కర్ట్ అనేది ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇది ఉంది కదా, ఈ పట్టీకి థ్రెడ్ అయినా పెట్టేసుకోవచ్చు, ఎలాస్టిక్ అయినా దీనికి పెట్టేసుకోవచ్చు. మనం చున్నీ వచ్చేసి మనము చున్నీ కోసము 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. పొడవు 1 మీటర్ తీసుకోవాలి. పొడవు వచ్చేసి ఒక 13 ఇంచెస్ తీసుకున్నా పర్లేదు. తీసుకున్న తర్వాత బార్డర్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మనం ఇక చుట్టూ బార్డర్ అనేది వేసుకోవాలి. వేసుకుంటే మనకి చున్నీ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా చున్నీ అనేది సెట్ చేసుకోవాలి.